And verse 19, ఏషియా గ్రంథం 43 అధ్యాయం 19 వచనం. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall ye not know it? I will even make a way in the wilderness and rivers in the desert. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయిస్తున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలుగజేయిస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయిస్తున్నాను. Same verse also given to us some years ago, again, for the ministry to be fulfilled in many parts of India. కొన్ని సంవత్సరాల కింద మాటికి యొక్క వాక్యం మనకి ఇవ్వబడింది. అనగా దేవుని యొక్క హిందూ దేశం యొక్క పలు భాగంలో దేవుని యొక్క పరిచర్య నెరవేర్చబోటకై ఈ వాక్యము ఇవ్వబడింది. First we had the same given to us in Madras in the year 1940. 1941 సంవత్సరాన ఈ యొక్క వచనం మద్రాసులో మాకు ఇవ్వబడింది. Later on again we had the same verse brought to us at different times. తర్వాత మళ్ళీ ఇదే వచనం వెవ్వేరు సమయంలో ఇది మా యొక్క గమనకు తీసుకొని రాబడ్డది. Again we the word. ప్రభు ఈ దినంలో లోకం యొక్క ప్రతి భాగంలో కూడా నూతనమైనటువంటి కార్యమును ఆయన చేయించుంటున్నాడు. That's how also the work began in the city of Madras in the year 1940 after a big campaign. 1940 సంవత్సరం పెద్ద దండయాత్ర జరిగిన తర్వాత ప్రభు ఈ విధంగానే మద్రాసు యొక్క పట్టణంలో తన పనిని ప్రారంభించినాడు. For full 3 months we had a city-wide campaign, city of Madras in 1940. పూర్తిగా 3 నెలలు 1940 సంవత్సరంలో ఆ యొక్క మద్రాసు పట్టణం అంతట్లో కూడా పూర్తిగా పట్టణం అంతట్లో కూడా గొప్ప దండయాత్ర జరపబడింది. The last meeting we had in Madras that year 1940, the same message came. ఆ యొక్క ఆఖరి కూటంలో 1940 సంవత్సరాల వచ్చినాడు. ఆఖరి కూటంలో ఇదే వర్తమానం మళ్లీ వచ్చినది. Lord wants to do a new thing in our midst, in our country. ప్రభు మన మధ్యలోనూ మన దేశంలోనూ నూతనమైనటువంటి కార్యములు చేస్తానని ఆయన కోరుచుంటున్నాడు. We never knew how it will begin and who are the vessels to whom it will begin. అది ఎట్లా ప్రారంభమవుతుందో, ఏ పాత్ర ద్వారా అది ప్రారంభమవుతుందో మాకు తెలియకుండాను. But no, unless we pray together with a burden, we don't know God's mind. అయితే మనం ప్రార్థించినట్లయితే మనం ప్రార్థించిన తప్ప దేవుని యొక్క మనసు మనం దీని విషయమై ఎరగము. And that's how God is burning His saints and servants to pray with perseverance and with great travail in many parts of the world for the very same new thing. ఈ యొక్క నూతనమైనటువంటి కార్యనిమిత్తమై లోకం యొక్క పలు భాగంలోనూ దేవుడు తన యొక్క పరిశుద్ధుల ద్వారా ప్రార్థనా భారమును వారికి కలుగజేస్తుంటున్నాడు. That was expressed by many in Switzerland recently when they had this Congress on evangelism. ఆ యొక్క ఎవాంజలిజం మీద ప్రస్తుతంలో స్విట్జర్లాండ్ లో అయినటువంటి కాన్ఫరెన్స్ లో ఇదే కోరబడ్డది. New thing. నూతనమైనటువంటి కార్యం. And they are longing for something new. వారు ఏదో ఒకటి కొత్త దాని నిమిత్తమై వారు కోరుతుంటున్నారు. It can meet God's need. దేవుని అక్కరను ఎదుర్కొన్నటువంటి కొత్తది. Again, Lord brought to my attention the passages from the book of Samuel, the book of Chronicles with the same purpose. ఆ యొక్క సమూయేలు గ్రంథంలోను దినవృత్తాంత గ్రంథంలో నుండి ప్రభు మళ్ళీ వేరే వాక్య భాగంలో ప్రభు నా గమనం తీసుకుని వచ్చినాడు. I read in the first book of Samuel chapter 4 and verse 22. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనంలో. First Samuel 4:22. మొదటి సమూయేలు 4:22. The glory is departed from Israel, for the ark of God is taken. దేవుని యొక్క మందసము పట్టబడి పోయినందున ప్రభావం ఇశ్రాయేల్లో నుండి చెరపట్టుబడి పోయినని ఆమె చెప్పాను. The glory is departed. ఆ యొక్క మహిమ చెరపట్ట పోయినదని. Then Second Chronicles 7th chapter. రెండో దిన వృత్తాంతములు 7th chapter 7 verse 1. And when Solomon had prayed, with end of praying, the fire came down from heaven and consumed the burnt offering and the sacrifices, and the glory of the Lord filled the house. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైనటువంటి బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. Chapter 4 tells us, glory departed. 4వ అధ్యాయంలో మహిమ వెళ్లిపోయినది. We read in 2 Chronicles 7:1, the departed glory came down. అయితే రెండో దిన వృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనంలో పోయినటువంటి ఒక మహిమ మళ్లీ తిరిగి వచ్చినట్టు చూస్తున్నాం. And we read how God used 4 persons in that period
to bring back the departed glory. దేవుడు ఆ దినములో వెళ్లిపోయినటువంటి ఆ యొక్క మహిమను తీసుకొని వచ్చుటకు నలుగురు వ్యక్తులను దేవుడు ఎట్లు వాడుకున్నాడు. These are the four great divine principles which are being fulfilled today in every part of the world, wherever people are eager to see the departed glory coming down. ఆ యొక్క వెళ్లిపోయినటువంటి ఆ యొక్క మహిమను మళ్ళీ చూసినప్పుడు దేవుడు 4 విధమైనటువంటి యొక్క నియమములను దేవుడు వాడుకుంటున్నాడు. And that's a very general feeling today in every part of the world among God's people. God may show forth the glory among his saints and servants. దేవుని యొక్క ప్రజల మధ్య కూడా సాధారణంగా కనబడేది ఏంటంటే దేవుడు ఆ యొక్క మహిమను మళ్ళీ తన యొక్క ప్రజల్లో బయలుపరచబడినటువంటి యొక్క కోరికగా కనబడుతుంటున్నది. What was the condition in those days among God's people is the same today among God's people. దేవుని ప్రజల మధ్యలో ఆ దినములో ఏ పరిస్థితులను ఈ దినములు కూడా దేవుని యొక్క ప్రజల్లో అదే పరిస్థితి ఉంటున్నది. You see in 1 Samuel and 2nd chapter, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం there are a few conditions. కొన్ని నియమాలు అక్కడ ఉన్నాయి. Verse 12. 1 Samuel 2nd chapter. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. Now the sons of Eli were sons of Belial, they knew not the Lord. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైండ్రి. That was just the condition. First condition. అది మొదటి యొక్క పరిస్థితి. They were sons of the high priest, వారు ప్రధాన యాజకుని యొక్క కుమారులు, but they did not know the Lord. అయితే ప్రభువును ఎరిగినటువంటి వారు కాదు. They had no personal experience of living God. సజీవుడైనటువంటి దేవుని గురించినటువంటి వ్యక్తిగతమైన అనుభవం వారికి లేదు. And that can be said today also among many God's servants, many places. They don't know God by experience. ఇదే విధంగా అనేక విషయమై దేవుని సేవకుల విషయమై చెప్పబడుతుంది లోకమంతటి పలు భాగంలో. ఎందుకంటే దేవుని వారు వ్యక్తిగతంగా ఎరగరు. They know about him, but don't know him by experience. వారు ఆయనను గురించి ఎరుగుతారు గాని అనుభవపూర్వకంగా వారు ఆయన ఎరిగిన వారు కారు. Then secondly, రెండవదిగా verse 13, 13వ వచనం. and the priest's custom with the people was that when any man offered sacrifice, the priest servant came while the flesh was in searing, with a flesh hook of 3 teeth in the hand. జనుల విషయమై యాజకులు చేస్తూ వచ్చినటువంటి పని ఏమనగా ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుతుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి. Verse 15వ వచనం. Also before they burned the fat, the priest's servant came and said to the man that sacrificed, "Ye flesh to roast for the priest, for he will not have sort of flesh of thee, but raw." ఇది వారు కొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమేము ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుతూ వచ్చాను. 16వ వచనం. When a man said unto him, "Let them not fail to burn the fat presently, then take as much as thy soul desireth," then he would answer him, "Nay, but thou shalt give it to me, if not I will take by force." ఆ క్షణమందే వారు కొవ్వు దహింతురు, ఆ తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకును తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పినేళ్ల వాడు, అలాగవద్దు, ఇప్పుడే ఇవ్వవలను, లేనేళ్ల బలవంతం చేత తీసుకుందమనను. That happened in the house of God. అది దేవుని యొక్క ఇంట్లో ఇలా జరిగింది. There were these servants, are the sons of the Eli, going about with a flesh hook of 3 teeth. ఏలీ యొక్క కుమారుని యొక్క సేవకులు ఈ 3 కొంకులు కలిగినటువంటి యొక్క ఇనుమతి తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు. The people used to come from many far off places to offer sacrifices in the house of God. మనుషులు చాలా దూరం నుండి దేవుని యొక్క మందిరంలో బలులు అర్పించుటకు వస్తూ వచ్చినారు. And the flesh had to be first offered at the altar, at the burnt sacrifice. మొట్టమొదట దహన బలి ఆ బలిపీఠం మీదట అది అర్పించవలసి ఉన్నది. Only then the priest could take whatever they wanted. అది అయిన తర్వాతనే యాజకుడు తనకేమి కావాల్సిందో అది తీసుకునవలసి ఉన్నది. But they demanded raw flesh. They didn't want to be sodden or baked. అయితే వారు అది పచ్చి మాంసమే కావాలని కోరుతున్నారు. అది ఉడకబెట్టిందైనా లేక వండిందైనా వారికి అవసరం లేదని వారు బలవంతం చేస్తున్నారు. Anybody came in with the flesh of sacrifice, ఎవరైనా ఆ యొక్క బలి మాంసం తీసుకుని ఎవరైనా వచ్చినట్లయితే they demanded that. వారు దాన్ని అడుక్కుంటున్నారు. The priest wanted the best flesh for his own personal use. ఆ యొక్క యాజకుడు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి లాభం నిమిత్తం వాడుకుంటకై అతి శ్రేష్టమైనటువంటి మాంసం అతనికి ఇవ్వాలని బలవంతం చేసినారు. People would say, మనుషులు అంటారు, let them first of all offer the sacrifice, then let's take what is desire. మొట్టమొదట వారు వచ్చి బలి అర్పించలేండి, అర్పించిన తర్వాత వారికి ఏది కావాలనో దాన్ని తీసుకోపమని వారు ప్రజలు అయితే వాళ్ళంటే కాదు, our master said, you take first. మా యజమానుడు అంటాడు, మొట్టమొదటి నువ్వు మాంసం తీసుకో. You won't give us willingly,
will take it by force. నీవు ఇష్టపూర్వకంగా దాన్ని ఇవ్వకపోయినట్లయితే బలవంతం చేత మేము లాక్కొని పోతామంటే They were the servants of God, taking away God's portion, the house of God by force, with the help of the hook of feet. ఈ యొక్క 3 కొనలు కలిగినటువంటి కొంకితో దేవుని యొక్క సేవకులు దేవుని మందిరంలో నుండి ఈ యొక్క మాంసమును తీసుకొని బలవంతంగా వెళ్తుంటున్నారు. Today you find the same thing. అదే ఈ దినంలో మనం చూస్తుంటున్నాం. In the house of God, men going about as God's servants, taking away God's portion by force. దేవుని యొక్క ఇంట్లో మనుషులు దేవుని సేవకులైన వారు వెళుతూ బలవంతంగా దేవుని యొక్క భాగమును తీసుకొని వెళ్తుంటున్నారు. Because of greed, because of love of things. లేక ఆశబోధనం చేత వేరే వస్తు సంఘం విషయమైనటువంటి ఆశల చేత ఇలా చేస్తుంటున్నారు. Now we can describe these 3 teeth in the flesh yoke by these names. ఈ యొక్క 3 కొంకిని ఈ యొక్క పేర్లతో మనం పిలవచ్చును. First tooth, love for power. మొట్టమొదటి యొక్క పన్ను ఏమిటంటే ఆ యొక్క కొంకి ఏంటంటే శక్తిని గురించినటువంటి ఒక ఆశ, అధికారం గురించినటువంటి ఆశ. Second would be love for money. రెండవది ఏంటంటే డబ్బును గురించినటువంటి ఆ యొక్క ఆశ. And thirdly, love for name or fame. లేక యొక్క పేరు నిమిత్తమై ప్రఖ్యాతి నిమిత్తమై కావాల్సినటువంటి ఒక ఆశ. Rather than serving God with all humility and sacrifice today as God's servant, ఈ దినముల్లో దేవుని యొక్క సేవకులుగా దీనులై ఎంతో సేవను పరిచయం చేయడం బదులుగా they want power for themselves or authority or a name or fame. అయితే వారు తమ నిమిత్తమై అధికారమును, శక్తి లేక పేరు, ప్రఖ్యాతులు వారి నిమిత్తమై వారే కోరుతుంటున్నారు. And that's happening in God's house. ఈ విధముగా దేవుని యొక్క ఇంట్లో అలా In the జరుగుతుంటున్నది. name of God, they want authority and they want money and they want name and fame. దేవుని యొక్క నామమున అధికారమును, శక్తిని లేక ఆ పేరు, ప్రఖ్యాతులు వారు కోరుతుంటున్నారు. That will be sin and barrenness. దాని యొక్క ఫలితం ఏంటంటే పాపము, గొడ్డుతనం. That's how sin came in the house of God. ఈ విధముగా దేవుని యొక్క ఇంట్లో పాపము ప్రవేశించినది. Now chapter 3, తర్వాత మూడో అధ్యాయం 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథం. And Charles Samuel mentioned the Lord, Eli, where the Lord was precious those days in an open vision. ఆ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచును. ఆ దినములో యెహోవాకు ప్రత్యక్షమౌట అరుదు. God's word became precious. దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రశస్తమైంది అయిపోయింది. There was no open vision. ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోయింది. Rather than giving God's message, God's word, they are giving their own message. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వర్తమానం ఇచ్చక బదులుగా వారి యొక్క తమ సొంత వర్తమానం ఇస్తూ వచ్చినారు. They began to give lectures and worldly philosophy to entertain people. వారు లోక సంబంధమైనటువంటి లెక్చర్స్ లేక లోక సంబంధమైన తత్వ జ్ఞానమును మనుషులకు బోధిస్తూ వస్తుంటున్నారు. When people go to the house of God, they go for the word of God. మనుషులు దేవుని యొక్క ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క వాక్యం నిమిత్తం వెళ్తారు. To hear God's voice దేవుని యొక్క స్వరం వినుటకు. and receive God's word with power authority. దేవుని యొక్క వాక్యమును అధికారంతోనూ శక్తితోనూ పొందినట్లు. But those days we told here, అయితే ఆ దినంలో ఇక్కడ చెప్పబడిన ప్రకారం God's word became precious. దేవుని యొక్క వాక్యం అరుదాయను. There was no open vision. ఆ దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత తరచుగా దర్శించకపోయింది. And you find exactly the same condition today in all part of the world. ఇదే విధముగా ఆ దినములు ఎట్లుండనో ఈ దినంలో లోకం యొక్క పొలభాగంలో అదే పరిస్థితి In కనబడుతుంటుంది. very few places, the voice of God and God's word is conveyed. అయితే కొన్ని స్థలంలో దేవుని యొక్క వాక్యము ఇక్కడక్కడ బయలుపరచబడుతున్నది. People don't know full of meaning of very mystery God Bible. దేవుని యొక్క వాక్యమును వాడడం అనేటువంటి అర్థం మర్మములు కూడా మనుషులకు తెలియదు. There will be barrenness, infancy, bankruptcy and spiritual darkness. దానికి ఫలితం ఏంటంటే గొడ్డుతనం, నిష్ఫలితమైనటువంటి పసిపిల్ల జీవితమును ఇంకా పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటున్నది. Then verse 4, 4వ వచనం. the Lord called Samuel and he answered, here am I. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తగించుము నేనున్నానెను. Now they both were in the same place. వారిద్దరూ ఒకటే స్థలంలో ఉంటున్నారు. Eli and Samuel. ఏది సమూయేలు ఇద్దరు. Samuel heard the voice of God, even the small boy. సమూయేలు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క స్వరం వినగలిగినాడు. But Eli did not hear it. అయితే ఏలియాకు వినబడడం లేదు. Verse 5, 5వ వచనంలో. he ran unto Eli, said, here am I. But thou didst call me, and said, I called thee not. Lie down again. And he went and lay down. ఏలి దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకున్నాను. Eli became a deaf spiritually. ఆ ఏలి ఆత్మీయ దశలో చెవిటివాడు. God was speaking. దేవుడు మాట్లాడుతున్నాడు. Samuel heard the voice. సమూయేలు స్వరం విన్నాడు. But Eli, because of deafness, would hear it. అయితే ఏలి తన యొక్క చెవిటితనం చేత దాన్ని వినలేకపోయినాడు. But God has not changed. దేవుడైతే మారలేదు, We have changed. మనమే మారినాం. God does speak. దేవుడు తప్పగా మాట్లాడతాడు.
by His Spirit, తన యొక్క ఆత్మ ద్వారా, through His servants, తన యొక్క సేవకుల ద్వారా, them are worship తన యొక్క ఆరాధన in సమయంలో God's house. దేవుని యొక్క ఇంట్లో God does speak. దేవుడు తప్పక మాట్లాడతాడు. But there are many who become deaf spiritually. అయితే అనేకులు ఆత్మ దశలో వారు చెవిటి వారైపోతారు. As you find today also. ఇది యొక్క ఈ విషయంలో మనం సత్యంగా చూస్తున్నాం. And that's why the glory departed. అందును బట్టి దేవుని మహిమ తొలగిపోయినది. Everything became only like a ritual and ceremony. సమస్తమును చేసేదంతా కూడా ఆచార ప్రకారం అయిపోయినది. First Samuel in chapter 4. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. First Samuel chapter 4. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. And verse 3. 3వ వచనం. And when the people were come to the camp, the elders of Israel said, wherefore, and Lord spirit us today, verse 15, let us pay the ark of the covenant out of Shalom unto us. When it cometh among us, he may save us out of the hand of the enemies. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకును ఓడించెను, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్యను ఉంచుకుందాం రండి, అది మన మధ్య ఉండినేళ్ళ అది మన శత్రువుల చేతిలో నుండి మనం రక్షించినండి. On the one hand, they have despised the sacrifice meant for God. ఒక పక్షం చూస్తే దేవునికి చెందవలసినటువంటి యొక్క ఆ బలి అర్పణను వారు తృణీకరించినారు. They have not showed any respect for God's house. దేవుని భయభక్తులు వారే మాత్రం చూపించలేదు. Now when enemy came, ఇప్పుడు శత్రువు వచ్చినప్పుడు, when the first enemy came against them, శత్రువు వారికి విరోధం వచ్చినప్పుడు, now they bring the ark of God in the battlefield. ఇప్పుడు ఆ యుద్ధ భూమిలోనికి యెహోవా యొక్క మందసమును తీసుకుని వస్తున్నారు. Like many people, అనేకులు చేసినట్లు they won't think of God when they are prosperity. వారు బాగా అభివృద్ధి పొందినటువంటి దినంలో దేవుని విషయం ఎన్నడూ తలంచరు. Only when they are in trouble and difficulty, they call upon God. వారు ఎప్పుడైతే కష్టంలో ఇబ్బందులో ఉంటారో అప్పుడే దేవుని నామమున వారు ప్రార్థిస్తారు. And the same young men who were despising God's house, taking away God's portion by force, now they are coming along the ark of God battlefield. ఏ యవనస్తులైతే దేవుని యొక్క మందసమును బలిని తృణీకరించి బలవంతంగా అర్పణ తీసుకుని వెళ్తున్నారో అటు ఆ యవనస్తులే ఇప్పుడు వచ్చి దేవుని యొక్క మందసమును బలిపీఠం యొక్క యుద్ధ భూమిలోనికి తీసుకుని వెళ్తున్నారు. Verse 4. The people were sent to Shiloh, and they might bring from them the ark of the covenant, which dwelt between the cherubims. And two sons of Eli, Hophni and Phinehas, were there with the ark of the covenant of God. కాబట్టి జనులు షిలోహునకును కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్యను ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నియు ఫినెహాసును అక్కడ దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. Without honoring God's word, without obeying God's word, they want to get victory over Philistines. దేవుని గణపరచకుండాను దేవుని వాక్యమును గణపరచకుండాను వీరు శత్రువుపైని దేవుని వారు ఇప్పుడు కోరుతుంటున్నారు. As a formality, they bring the ark of God in the battlefield. ఒక అలవాటు చొప్పున దేవుని యొక్క మందసమును ఆ యొక్క యుద్ధ భూమిలోనికి వారు తీసుకుని వస్తున్నారు. The result was, ark of God was taken by the Philistines. దాని యొక్క ఫలితంగా యెహోవా నిబంధన మందసము ఫిలిష్తీయులు పట్టుకొని పోతున్నారు. And both Hophni and Phinehas were killed in the battlefield. ఆ యొక్క హోఫ్ని ఫినెహాసు ఇద్దరు యుద్ధ భూమిలో చచ్చిపోతున్నారు. All Israel was smitten in the battlefield. ఆ యొక్క పిల్లలందరూ కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా యుద్ధ భూమిలో అందరూ, because only by name they call upon God for victory. ఎందుకంటే పేరుకు మాత్రము జయం నిమిత్తమై దేవుని నామమున ప్రార్థించినారు. And therefore today we sign defeat, failure, and badness among God's people. అదే విధంగా ఈ దినములో కూడా దేవుని యొక్క ప్రజలు సిగ్గును, అవమానం, ఓడిపోను, పతనము చూడబడుతుంటున్నది. And that word both can be seen written in many buildings today. ఆ దినములో we bear the name Lord Jesus Christ. ఇకపోతున్నటువంటి యొక్క మాట అనేటువంటి ఈ యొక్క మాట యేసుక్రీస్తు యొక్క పేరు ధరించినటువంటి యొక్క ఇళ్ళన్నిట్లో కూడా అదే మాట. The glory departed. మహిమ వెళ్ళిపోయింది. The glory departed. మహిమ తొలగిపోయినది. It's a very solemn word. అవి చాలా తీక్షణమైన మాటలు. We as God's people and God's servants must take heed of these words in the book of God. మనము దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రజలుగాను, దేవుని యొక్క సేవకులుగాను దీని విషయమై ఎంతో మనం మెలకువగా ఉండి యొక్క మాట తీసుకునవలసింది. We can't change divine laws. దేవుని యొక్క దైవ నియమం మనం మార్చలేము. Thus we find how glory departed, and they had to go through many years of hardship afterwards. ఈ విధంగా మహిమ తొలగిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరములు కష్ట పరిస్థితుల్లో గుండా ఈ ప్రజలు వెళ్ళవలసి వచ్చింది. And God used the fourth person, as we see in this book, to bring back the departed glory. దేవుడు ఈ యొక్క పుస్తకంలో చూపించబడిన ప్రకారం ఇప్పుడు తొలగిపోయినటువంటి మహిమను తీసుకుని వచ్చుటకు 4 వ్యక్తులను దేవుడు వాడుకున్నాడు. First Hannah, మొదట హన్నా, second Samuel, రెండవది సమూయేలు, third David, మూడవది దావీదు, and fourth Solomon. 4వది సొలొమోను. These 4 characters take a prominent part
to bring back the departed glory. ఈ యొక్క మూరుగురు వ్యక్తులు ఆ యొక్క తొలగిపోయినటువంటి మహిమను తీసుకుని వచ్చులో ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం వీరు వహించినారు. We also want to see God's glory coming to our midst fully in other places. మనం కూడా దేవుని యొక్క మహిమ మనలోను మరి వేరే స్థలంలోను వచ్చుట మనం చూడవాలని కోరినట్లయితే We have also to notice four great divine principles. మనం కూడా ఈ యొక్క 4 ముఖ్యమైనటువంటి దైవ నియమాలు మనం గుర్తించవలసినది. Now find how first of all when Hannah began to pray. చూడండి, మొట్టమొదటిగా హన్న ఎట్లు ప్రార్థిస్తూ వచ్చినారు. In 1 Samuel chapter 1, మొదటి సమయాలు మొదటి అధ్యాయంలో from the verse 10, మొదటి 10వ వచనం. she was bitterness of soul and prayed unto the Lord and wept sore. దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. Because she was barren, ఆమె గ్రొడ్డుగా ఉన్న చేత she had no children for some time. చాలా దినములు ఆమె పిల్లలు లేరు. Even though she is very God-fearing, ఆమె ఎంతో భయభక్తులైనప్పటికీ and she prayed earnestly, ఆమె ఎంతో పట్టుదలతో ప్రార్థించినది. she prayed in tears, కన్నీళ్లతో ప్రార్థించినది. but her prayer not answered. అయితే ఆ ప్రార్థనకు ప్రతిఫలం కలగలేదు. God is silent. దేవుడు మౌనంగా ఉన్నాడు. He went on in weeping even. ఆమె ఏడుస్తూ వచ్చినది కూడా. Scripture says, in bitterness of soul she wept. ఆమె ఏమంటుందంటే యెహోవా సన్నిధి దుఃఖాక్రాంతులై ఆమె ఏడ్చింది అంటున్నది. Now why is God silent? ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? Because our prayer was selfish. ఎందుకంటే ఆమె యొక్క ప్రార్థన స్వార్థాప్తంతో కూడినటువంటి ప్రార్థన. Oh God, take away my reproach. ఓ దేవా, నా నిందను తొలగించు, Make me happy. నన్ను సంతోషపరచు, Take away my barrenness. నా యొక్క గొడ్డుతనం తీసివేయి, Give me a child. నాకు ఒక బిడ్డను Bless దయచేయి, my home. నా ఇల్లు నాశనం, Hear my prayer. నా యొక్క ప్రార్థన ఇది, See my tears. నా యొక్క కన్నీళ్లు చూడు. All the prayers were centered around ourselves, our own need. ఆమె యొక్క ప్రార్థన అంతా తన యొక్క సొంత అక్కర్ని అనుసరించి దాని చుట్టే ఇమిడి ఉన్నది. And that's why God is silent. అందును బట్టి దేవుడు మౌనంగా ఉంటున్నాడు. Now she discovers after much prayer, చాలా ప్రార్థించిన తర్వాత ఆమె ఏమి కనుకున్నదంటే God also has got some need. దేవుని కూడా ఒక అక్కర ఉన్నది. That is we also fail to understand. అది కూడా మనం అనేక సార్లు గ్రహించక మనం It is తప్పిపోతాం. again mystery. అది గొప్ప మర్మం అది. God wants us, you and me, to be co-workers. దేవుడు నిన్ను నన్ను ఆయన యొక్క జత పనివారిగా ఉండాలని ఆయన కోరుతుంటున్నాడు. Going by 1 Corinthians 3 verse 9, మొదటి కొరింథీ 3:9 ప్రకారం చూస్తే we are laborers together with God. మనం దేవునితో కూడా జత పనివారమై ఉంటున్నాం. 2 Corinthians 6 verse 1, 2 కొరింథీ 6:1 we are workers together with Him. మనం ఆయనతో కూడా కలిసి పనిచేయనటువంటి వారం ఉన్నాం. And nowhere in Scripture we ever read angels being called co-worker with God. మనం ఎక్కడ కూడా దేవుని వాక్యంలో చెప్పబడే విధంగా దేవుని యొక్క దూతలు ఆయనతో జతపనవారు అని పిలువబడేది ఎక్కడ చూడము. You can go through the whole Bible. బైబిల్ అంతా కూడా మీరు చదివినప్పటికీ You won't come any reference anywhere where God called angels His co-workers. దేవుని వాక్యంలో ఎక్కడ కూడా ఏ రెఫరెన్స్ కూడా దేవుడు తన యొక్క దూతలను తన యొక్క జతపనవారు అని పిలిచేది కూడా ఎక్కడ కనబడదు. But we foolish human beings, weak human beings, full of defilement, corruption, can become God's co-workers. అయితే బుద్ధిహీనమైన మానవైన మనము ఎంతో బుద్ధిహీనం, పాపంతో నమ్మకంతో నిన్నటువంటి వారిని కూడా దేవుడు మన జతపనివారని పిలుస్తుంటున్నాడు. Work, labor together with God. దేవునితో కూడా సహపాఠి పనివారం, Work together with Him. దేవునితో కూడా కలిసి పనిచేసేవారం. So after much bitterness of soul, హృదయంలో ఉన్నటువంటి చాలా దుఃఖాక్రాంతం చేత Hannah learned a lesson. ఆమె ఈ యొక్క పాఠము నేర్చుకున్నది. God also has got some need. దేవుని కూడా ఒక అక్కరున్నది. Even though we don't see Him in detail mentioned here, మనం ఇక్కడ అక్కర విషయమే చెప్పబడకపోయినా but we can guess. మనం దాని విషయం ఊహించవచ్చును. When Hannah would be saying, ఆమె ఒకవేళ ఈ విధంగా చెప్పడం బదులుగా, Oh God, why are you silent? దేవా, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? It's a long time, for so many years, I've been seeking thy face, calling upon thee for my need. ఇంతకాలము, ఇన్ని సంవత్సరములు నీ నాకు అక్కడి నుంచి విషయమై నీ ముఖ దర్శనం నేను చేస్తూ ప్రార్థిస్తూ వస్తున్నాయి. Why is it, oh God, you are silent? ఓ దేవా, నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు? Why don't you answer my prayer? నీవెందుకు నా ప్రార్థనకు జవాబు I love thee, I want to serve thee. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను సేవించగోరుతున్నాను. But Lord said to her, ప్రభు ఆమెతో అన్నాడు, what about my need? అయితే నా అక్కరేమిటి? You are concerned about your need? నీ అక్కర విషయమే What about my need? అయితే నా అక్కరేమిటి? I am asked very, very patiently. నేను కూడా ఎంతో ఓపికతో ఉన్నాను. I want you to be my co-worker నీవు నాతో కూడా జత పనివారాలుగా ఉండవాలని and meet కోరుతున్నాను. my need. నా అక్కర నీవు తీర్చవాలని నేను కోరుతున్నాను. Then her eyes opened. అప్పుడు ఆమె కన్నులు తెరవబడ్డాయి. God wants me to be his co-worker దేవుడు నన్ను తన యొక్క జత పనివానిగా ఉండవాలని, and a co-laborer ఆయనతో కలిసి and a partner. ఆయనతో పాలిభాగస్తునిగా. And that's why our prayer was changed afterwards. అప్పుడు తర్వాత ఆమె ప్రార్థన ఇప్పుడు మారింది. In verse 11, 11వ వచనం, in 1 Samuel, 11వ and chapter 1, మొదటి and సమయంలో verse 11, మొదటి అధ్యాయం 11వ వచనం. Lord, give me a man child.
he will be lent back today. నాకు మగపిల్లను నువ్వు దయచేసిన వాడు నీకు మళ్ళీ నేను ఇచ్చేస్తాను. And God heard the prayer. దేవుడు ప్రార్థన విన్నాడు. Now if God wanted, he could have easily sent an angel to rebuke Eli. ఒకవేళ దేవుడు కోరినట్లయితే తన దూతలను పంపి ఏలీని గద్దించుడవుతును. He sent an angel to feed Elijah, didn't he? In 1 Kings chapter 19. మొదటి 19వ అధ్యాయంలో మనం చూసినాము ఏలియాకు భోజనం పెట్టుటకు దేవుడు ఆ కాకులను పంపినాడని. God, angel. దూతలను పంపినాడు. Also God sent an angel తర్వాత దేవుడు to fill him, go to Gaza. తర్వాత గాజాకు వెళ్ళుటకు అతను భోజనం పెట్టకు దేవుడు దూతలను పంపినాడు. He sent an angel to know the birth of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక విషయమై బయలుపరచుటకు దూతలను ఆయన పంపినాడు. Also he sent angels of revelation of Lord Jesus Christ. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన విషయం చూపించుటకు దూతలను ఆయన పంపినాడు. He sent angel to feed in the prison. తర్వాత పేతురును ధైర్యపరచుటకు He has got many angels. చాలా దూతలు ఆయనకున్నవి. God could have sent angels, దేవుడు దూతలు పంపి ఉండవచ్చును. but he not that way. అయితే దేవుడు అట్లా చేయలేదు. Also, తర్వాత if God could speak to Samuel directly, దేవుడు సమూయేలుతో ముఖాముఖిగా మాట్లాడగలిగితే why can't he speak to Eli directly? ఆ సమయంలో దూతల ద్వారా ఎందుకు Eli. ఏలితో ఎందుకు దేవుడు మాట్లాడకూడదు? He has a heavenly plan. ఆయనకు పరలోకం యొక్క ఏర్పాటు ఉన్నది. He wanted Hannah to be the partner at that time. ఆ సమయంలో హన్న తనతో కూడా పాలిభాగస్తురాలుగా ఉండవాలని Hannah దేవుడు never knew what the honor was being conferred upon her in becoming God's partner. దేవుని యొక్క పాలిభాగస్తుగా ఉన్నటువంటి ఒక భాగ్యం ఎంత ఉండలేదు. And many of us only think of salvation, getting what we need from God. మనం చాలా మంది రక్షణ ఇంతే అడుగుతాం. దేవుని యొద్ద నుంచి మనం ఏదైతే అక్కడ ఉందో దాన్ని పొందుట విషయం మనం అనుకుంటున్నాం. But don't realize God also have got some need to be met through you and me. అయితే దేవుడు నీ ద్వారా నా ద్వారా ఒకరి తీర్చబోటకు ఉన్నాడనేటువంటి యొక్క సంగతి మనం గుర్తించడం లేదు. Even though we are mortal, foolish, weak, wretched human beings, మనం పనికిరానటువంటి మరణము లోనైనటువంటి బుద్ధిహీనమైనటువంటి మానవులమైనప్పటికీ here we have the honor to become God's co-worker and meet God's need. మనం దేవునితో జతపని వారిగా ఉన్నటువంటి ఒక ధన్యత, దేవుని అక్కర తీర్చేటువంటి ధన్యత మనం కలిగి ఉంటున్నాం. When Hannah met God's need అన్న దేవుని యొక్క అక్కర తీర్చినప్పుడు and willing to give that child to God, ఆ యొక్క బిడ్డను మళ్ళీ దేవునికి ఇచ్చడానికి ఎప్పుడైతే ఇష్టపడరో he was blessed, the whole nation was blessed. ఆమె ఆశ్రయించబడది, జనాంగం అంతా కూడా ఆశ్రయించబడది. Now most of our prayers are very selfish. మన యొక్క ప్రార్థన చాలా మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే స్వార్థప్రియంగా ఉంటున్నవి. Some of us only pray our own family. కొంతమంది అయితే వారి కుటుంబం కోసమే ప్రార్థిస్తారు. God bless me and my wife and my children. Amen. ప్రభువా నన్ను, నా భార్యను, నా పిల్లలను ఆశీర్వదించుము. ఆమేన్. And you find then later on, తర్వాత you may pray for a few friends, a few neighbors. తర్వాత ఏం చేస్తామంటే కొద్ది స్నేహితుల విషయమై, పొరుగు వారి విషయమై ప్రార్థించవచ్చు. Are your street or city? లేక వారి యొక్క వీధిలో ఉన్న వారిని, పట్టణంలో ఉన్న వారి కోసం. Our prayer means selfish. మన యొక్క ప్రార్థన ఒక స్వార్థప్రియమైన ప్రార్థన. As God's co-workers, learn to travail in agony for the whole India, whole world. దేవుని యొక్క జతపని వారుగా హిందూ దేశం అంత నిమిత్తమై, లోకమంత నిమిత్తమై ప్రార్థనలో ప్రసవేదనటువంటి వారుగా When ఉండవచ్చు. this burden of prayer first was given to us in the year 1933 in India, in Karachi, మొట్టమొదట 1933 సంవత్సరంలో కరాచీ పట్టణంలో హిందూ దేశం యొక్క ప్రార్థన భారం దేవుడు మనకు. I only began to pray for Karachi. నేనప్పుడు మొట్టమొదట కరాచీ కోసమే ప్రార్థిస్తున్నాను. That was a very big city, అది very worldly city. చాలా దుర్గమార్గమైన పట్టణం, చాలా లౌకికమైన పట్టణం. Then began to pray for Sindh, ఆ the province of Sindh. తర్వాత సింధు ప్రాంతాన్ని ప్రారంభించినాను. Then began to pray for the whole North, Punjab and Sindh also. తర్వాత పంజాబ్ సింధు కోసం ప్రార్థిస్తున్నాను. Then began to pray for whole India. తర్వాత హిందూ దేశం అంతటి కోసం Then for the whole world. తర్వాత ఇలాగ మనిషి ఎక్కువ But it took me more than 65 years to learn the lesson. 5 years. దాదాపు 5 సంవత్సరాల యొక్క పాఠం నేర్చుకోవడం నాకు అవసరమైంది. We had prayed for hours and whole night in some places. కొన్నిసార్లు గంటల కొద్ది రాత్రంతా కొన్ని స్థలంలో But ప్రార్థన. only I got to work in a small area. దేవుడు ఒక చిన్న స్థలంలో పనిచేయడం ప్రారంభించినప్పుడు Only in the year 1938, 1938 సంవత్సరం, the month of June and 38, జూన్ 1938 సంవత్సరం we began to pray the whole world. లోకమంతటి కోసం అప్పుడు ప్రార్థన ప్రారంభించినాం. We divided ourselves into small groups. మేము చిన్న చిన్న గుంపులుగా మేము చేసుకున్నాం. Now we had 19 nights of prayer in Kergaon near Pune at that time. ఆ సమయంలో కేట్గాంలో పూనా దగ్గర 19 రాత్రులు ప్రార్థనలో గడిపినాం. After the evening meeting, ఆ యొక్క సాయంత్రం కూడిక అయిన తర్వాత we divided the group
people in different groups. మనుషులను వేరు గుంపులుగా మేము First భాగించినాము. of all, for every province, మొట్టమొదట ప్రతి ఒక్క ప్రావిన్స్ కోసం like Punjab and UP, Madhya Pradesh, Maharashtra, Gujarat, like that way. పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ అన్నటువంటి ఒక ప్రాంతం నిమిత్తం ప్రార్థించినాం. And after a while, we began to pray for Asia. తర్వాత ఏషియా By name. పేరు ఏషియా ఖండం విషయం China, ప్రార్థించాం. Japan, Philippines, Sumatra, Java, so on. చైనా, జపాన్, సుమిత్రా, ఫిలిప్పీన్స్, జావా ఈ విధంగా Then ప్రార్థించాం. part of Europe తర్వాత యూరోప్ కోసం, And Africa. ఆఫ్రికా కోసం, and America. అమెరికా కోసం. Then God began to work. తర్వాత దేవుడు పని చేయటం ప్రారంభించాడు. After our prayer circle began to enlarge. అప్పుడు మా యొక్క ప్రార్థన యొక్క వలయం ఎక్కువ అవుతూ వచ్చినప్పుడు, And before that, అసలు దానికంటే ముందు we had to pray earnestly. మేము మొట్టమొదట పట్టుదలతో We had to ప్రార్థించాము. pray in tears. మేము కన్నీళ్లతో ప్రార్థించినాము. But could not see God working more deeply. అయితే దేవుడు ఇంకా లోతుగా పనిచేయడం చూడలేదు. We saw some blessing, no doubt. అవును, కొంత ఆశీర్వాదం చూసినాం, దానికి But not అనుమానం full blessing. అయితే పరిపూర్ణమైన ఆశీర్వాదం కాదు. It's only when our vision was enlarged. ఎప్పుడైతే మా యొక్క దర్శనము విశదీకరించబడదు, Then we saw God working more deeply. అప్పుడు దేవుడు చాలా లోతుగా పనిచేయడం ప్రారంభించినాం. Now we see him working today even in many parts of the world. ఇప్పుడు దేవుడితో లోకం యొక్క పలుభాగంలో పనిచేసే చూస్తున్నాం. And we thank God for the honor we have to be co-workers. దేవుని యొక్క జత పనులవాడిగా ఉంటకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి ఎంతో వదనం చేస్తున్నాం. And that's why we want you to learn how to pray earnestly, how to pray without ceasing, how to pray the prayer today indeed. ఈ దినంలో కూడా పట్టుదలతోనూ ప్రసవ వేదన ప్రార్థించకును పట్టుదలతో ప్రార్థించకు మనం నేర్చుకోవలసినది. We are concerned with the whole world. మనం ఇప్పుడు లోకం యొక్క అంతటిపై మనకు పట్టుదల. God may do a new work in the whole world, among all nations. లోకమంతట్లోను జనాంగములన్నింటిలోనూ కూడా దేవుడు నూతనమైనటువంటి కార్యం చేయనట్లు, And not only in Hyderabad or in India, but the whole world. హైదరాబాద్ లోనే కాక హిందూ దేశంలోనే కాక లోకమంతట్లు కూడాను. And with that burden, we want to pray for each other. అట్టి భారంతో కూడా కలిగి ఉండి ఒకరి నిమిత్తం ఇప్పుడు ఒకరు ప్రార్థించాలని కోరుతున్నాం. Now you have begun to see something of the goings and the moving of God's Spirit in many parts of the world. దేవుని యొక్క భాగంలో దేవుని యొక్క ఆత్మ కదలడం పనిచేయడం చూస్తూ ప్రారంభించినాం. It requires a praying prayer. అది ఆ యొక్క ఎంతో పట్టుదల ప్రసవ వేదన చేస్తూ అవుతున్నటువంటి ప్రార్థనగా మనం When I ఉండాలి. first received invitation to go to Australia in 1958, మొట్టమొదట 1959 సంవత్సరం ఆస్ట్రేలియాకి వెళ్ళటకు ఆహ్వానం దొరికినప్పుడు, and then I was in California. నేను ఆ సమయంలో కాలింపాంలో ఉంటుంది. I still remember the whole night prayer we had that day. ఆ రాత్రంతా ప్రార్థనలో I no thought of going at that time to Australia. ఆ సమయంలో ఆస్ట్రేలియాకి వెళ్తామన్నటువంటి తలంపు నాకు అప్పుడు లేకునేను. So I mentioned the request to the others in California to pray for the request we had received from Australia in 1958. 1958 సంవత్సరం ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి మన విషయమై మీరందరూ ప్రార్థించవాలని ఆ యొక్క కాలింపాన్నటువంటి పరిస్థితులతో చెప్పినాను. And that request was signed by 3 or 4 pastors, leading pastors of the Sydney city and also Melbourne. సిడ్నీ పట్టణంలోను మెల్బోర్న్ పట్టణంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఆ యొక్క ఉత్తరం రాసి పంపినారు. I can still hear the agonies in prayer at that time, that night. ఆ సమయంలో ఆ రాత్రి ప్రసవ వేదంతో చేయబడినటువంటి ప్రార్థన ఇంకా నా చెవులో వినబడుతున్నవి. One by one, they all began to travail in prayer. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో ప్రసవ వేదన పడుతూ ప్రార్థించినారు. So that gave me conviction, God has a purpose to be fulfilled in Australia. అదే నాకు ఒక ఒప్పుదల కలిగించింది. ఏంటంటే దేవుడు ఆస్ట్రేలియాలో నెరవేర్చిన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు ఒప్పుదల కలిగినది. And God did help us wonderfully also. ఆ దేవుడు నిజంగా అద్భుతంగాను తప్పక సహాయం చేసినాడు. We had meeting about 3 months in Australia. ఆస్ట్రేలియాలో 3 నెలలు మాకు కూడికలు జరిగాను. Again, because lack of prayer, proper prayer, again enemy got in. ఎప్పుడైతే ప్రార్థన కొద్దిగా ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ శత్రువు మళ్ళీ దాంట్లో ప్రవేశిస్తున్నారు. The same leading pastors who testified so boldly about receiving the blessing began to go back afterwards. ఎవరైతే లీడింగ్ పాస్టర్స్ గా ఉన్నారో ఆ యొక్క ఆశీర్వాదం ఎవరైతే చూసినారో తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడం చూసినాం. We began their Sunday worship gathering. ఆ యొక్క 1958 for breaking of bread. 1958 సంవత్సరం ఆదివారం నాడు రొట్టె విస్తూ ఆరాధన కొరికి ఆరంభించినాం. And many testified one by one how much they were blessed by taking part in the gathering. అనేకులు అటువంటి కూడికలో పాల్గొన్న ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం పొందినారో అని సాక్ష్యం అనేకలు ఇచ్చారు. And for a few months they kept having regularly. కొన్ని నెలలు అలా క్రమంగా వారు అలా కూడుతూ వచ్చినారు. But again enemy real opposition. ఆ యొక్క శత్రువు మళ్ళీ ఆ యొక్క పరిస్థితిని ఎరిగిన వాళ్ళ ఉండి Going by their system they brought in by voting ungodly men to vote against the worship meeting. వారి యొక్క సిస్టమ్ క్రమం ప్రకారం వారు చూసి ఏం చేసినారంటే ఓటింగ్ పద్ధతి ప్రకారం దేవుడు లేనటువంటి ప్రజలను కూడా అధికారంలోనికి వారు ఓట్ చేసి. But even though they worked ceased for a while, కొంతకాలం పర్యంతం పని కొంత ఆగిపోయినప్పటికీ God was moving. అయితే దేవుడైతే He was working. ఆయన పని చేస్తున్నాడు. Then he sent his servant brother Nicholas
from Colombo to Australia తర్వాత after he retired from service. దేవుడు తన సేవకుడైనటువంటి నిక్లస్ ను కొలంబోలో నుండి సర్వీస్ లో రిటైర్ అయిన తర్వాత ఆస్ట్రేలియాకు పంపినాడు. After much struggle and much battle, much conflict, now they have come to worship together. ఆ యొక్క ఎంతో పోరాటం అయిన తర్వాత ఎంతో ప్రయాసపడిన తర్వాత వారందరూ కలిసి ఆరాధనలోకి వచ్చినారు. How devil resists and fights against true testimony. ఎట్లు సైతాను నిజమైనటువంటి సాక్ష్యములకు ఎదురుగా ఉండి పోరాటపాటు He is ప్రయత్నం not concerned with the ordinary meeting. వాడు సామాన్యమైనటువంటి కూడుకొని పెట్టుకున్నట్టు Only when you want to obey fully, then God, devil comes in. ఎప్పుడైతే దేవునికి నువ్వు పూర్తిగా విధేయుడవటం కోరుతావో అప్పుడే సైతాన్ వస్తున్నాడు. Now we thank God where he has read up these 3 testimonies in Australia to God witnesses. దేవుని యొక్క సాక్షులుగా ద్వారాను దేవుడి యొక్క 3 యొక్క సాక్ష్యములు ఎట్లు నిలబెట్టినాడో చూస్తున్నాం. By the need of prayer. ఆ యొక్క They need our prayer. వారు మన ప్రార్థన వారికి అవసరం. We know how the enemy will still start the growth. మనం అలాగూ హన్నాటి పాత్రలుగా ఉండవాలని That he కోరుతున్నాం. must bear divine principles for the coming down of God's glory. దేవుని యొక్క మహిమ తిరిగి రావడానికి మొట్టమొదటి నియమం అదే ఒకటే. If we can't go to Australia or other part of the world, నీవు ఆస్ట్రేలియాకైనా ఇంకా వేరే లోకం యొక్క భాగంలోకైనా నీ but we వెళ్ళకపోయినట్టు can prevail on their behalf upon our knees day and night as Allah leads us. ఆ దేవుడు మనం నడిపించే కొలది వారి నిమిత్తమై మోకాళ్ళ మీద వారి నిమిత్తమై ప్రసవ వేదన పడుతూ మనం ప్రార్థించవచ్చును. The Lord is doing a new thing in Australia. దేవుడు ఇప్పుడు ఆస్ట్రేలియా నూతనమైన కార్యం The జరిగిస్తున్నాడు. work will go on. పని వెళుతుంది, Hasn't finished yet. అది ఇంకా పరిపూర్తి కాలేదు. The God promised. అది దేవుని యొక్క వాగ్దానం. He wants rivers of life to flow the whole country of Australia. జీవజల నదులు ఆస్ట్రేలియా యొక్క దేశమంతటా కూడా ప్రవహించాలని దేవుడు And కోరుతున్నాడు. many parts of Asia. ఏషియా యొక్క పలు భాగములు కూడాను, And many parts of the world also. లోకం యొక్క పలు భాగములు కూడాను. We found that out recently in Switzerland, same thing. స్విట్జర్లాండ్ లో అదే సంగతి మేము గత దినంలో చూసినాం. It took me more than 2 months to be sure of God's will before accepting invitation to go to Switzerland. స్విట్జర్లాండ్ కి ఇచ్చినటువంటి ఆహ్వానం అంగీకరించటకు దేవుని యొక్క చిత్తమా కాదా అని కనుగొనటకు దాదాపు నాకు 2 నెలలు పట్టినది. When they first wrote to me, వారు మొట్టమొదటి వారు నాకు రాసిన my first reaction was, నా యొక్క మొదట అనుకునేది ఏంటంటే I don't want to go. నేను పోకూడదు అనుకున్నాను. So kept on waiting and waiting. తర్వాత వేచి ఉంటూ ప్రార్థిస్తూ Every time I want to write, I can't come, not hinder me. ప్రతిసారి నేను రాను అని ఎప్పుడైతే రాయటం ప్రారంభించినానో దేవుడు నన్ను ఆపేసినాడు. Yeah, more than 2 months, it took me to be sure of God's will. దాదాపు దేవుని యొక్క చిత్తము ఇది కాదా అని తెలుసుకున్నట్టు దాదాపు 2 నెలల కంటే ఎక్కువ After పట్టింది. I found all these 7 evidences of God's perfect will, I agreed to go. ఈ యొక్క దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమని ఈ యొక్క 7 సూచనలు నాకు పూర్తిగా నెరవేరిన తర్వాత వెళ్ళుటకు ఒప్పుకున్నాను. And from that evening I started, ఆ దినం నేను I began to see God in a special way. దేవుని యొక్క చెయ్యి ప్రత్యేక విధంగా నడిపించడం నేను చూసినాను. He went on giving wonderful context for God's message all along the way. మార్గమంతట్లో కూడా దేవుని యొక్క వర్తమాన నిమిత్తమై అద్భుతమైనటువంటి యొక్క తటస్థమైన కాంటాక్ట్ ప్రభు ఇచ్చారు. Those who have a special need, ఎవరైతే ప్రత్యేకమైన అక్కర ఉన్నారో, learn how to meet God's need. ఎవరైతే దేవుని యొక్క అక్కర తీర్చడం మనం నేర్చుకోవాల్సినది. He may use us for 1 person or more, up to him. ఆయన ఒక్క మనిషి యుద్ధమైన మనం వాడుకోవచ్చును, లేక ఇంకెవరి యుద్ధమైన ఆయన Just as we God sent Philip to Ethiopian, 1 person, ఎలాగైతే ఐథియోపియన్ కోసం ఫిలిప్పును ఒక్క వ్యక్తి నిమిత్తం Only one ఎలాగైతే person. మనిషిలో ఒక్కడే అతను. God took Paul the apostle and accompanied Philippi, first of all, 1 woman, Lydia. లిదియా అనేటువంటి ఒక్క స్త్రీ నిమిత్తమై పౌలును ప్రభు తీసుకుని వెళ్ళినాడు ఫిలిప్పై పట్టణం. The heavenly plan. అది పరలోకం యొక్క God himself goes to 1 woman of Samaria. దేవుడు John chapter 4. ప్రభు తానే ఒక్కడే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక్క స్త్రీ నిమిత్తమై సమరయాకు వెళ్తున్నాడు. So God knows the need of his servants everywhere. కాబట్టి దేవుడు తన యొక్క అక్కర ప్రజల యొక్క అక్కర ప్రతి స్థలంలో ఆయన ఎరుగును. And I came across the people from all parts of the world in Switzerland. స్విట్జర్లాండ్ లో లోకం నుంచి వచ్చిన ప్రతి భాగం నుంచి మనుషులు నేను దర్శించాను. People representing more than 145 countries. వారు దాదాపు 145 దేశం నుండి వారు వచ్చినారు. But my main burden was, నా యొక్క ముఖ్యమైనటువంటి భారం Lord, ఏదైనా show me thy need now in this Congress. ప్రభువా ఈ యొక్క కాంగ్రెస్ కోసము నీ అక్కడేమిటో నీవు నాకు చూపించు. Let me meet those people for whom thou hast sent me over here with thy message. ప్రభువా ఎవరికైతే నీ యొక్క అక్క నిమిత్తమని పంపినావో ఆ మనుషులు నన్ను సన్నింపజేయని. So they big gathering. ఇంత గొప్ప కుడికలో There are more than 4,000 altogether who were there at that time. ఆ సమయంలో దాదాపు 4,000 మంది కంటే ఎక్కువ ఉంటున్నారు. 2,700 delegates and remaining visitors and guests. 2,700 మంది డెలిగేట్స్ గా ఉన్నారు. తక్కిన వారు దర్శకులుగాను About 100 people. With so many motives. దీంతో చాలా మంది మనుషులు వేరే ఉద్దేశంతో వచ్చినారు. But wonderful job was, అయితే every day I met some people who have special needs. అయితే ప్రతిదినం కూడా
వ్యక్తి నేను కనుగొన్నాను. Because there is so many needs, so many places. ఎన్నో స్థలం నుండి వచ్చిన వారు. And some people who had come to our meeting more than 35 years ago, they were there. కొంతమంది మనుషులైతే 35 సంవత్సరాల కంటే ముందు మా యొక్క కూడుకలు వచ్చిన వారు కూడా అక్కడ ఉన్నారు. And they still remember వారు ఇంకా జ్ఞాపకం what చేసుకుంటున్నారు. was said or done at that time. ఆ దినంలో ఏం చెప్పబడదో ఏం చేయబడదో ఆ సమయం జ్ఞాపకం And God చేస్తున్నారు. reminded me దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. how our labors are never wasted. ఎట్లు మన యొక్క ప్రయాసం వ్యర్థం కాలేదని ప్రభు Have జ్ఞాపకం you seen చేశాడు. Isaiah 55, యెషయా 55లో book of Isaiah, యెషయా 55 and chapter 55. యెషయా 55 అధ్యాయం Verse 11. 11వ వచనం. So shall my word be that goeth forth out of my mouth. It shall not return unto me void. It shall accomplish that I please. It shall prosper the thing whereto I sent it. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయును. When we first began the work in Madras City in the year 1940 and 41, 1940-41 సంవత్సరంలో మొట్టమొదటిగా మద్రాస్ పట్టణంలో మొట్టమొదటి పని ప్రారంభించినప్పుడు many leading Christian men thought we are doing something against the word of God. చాలా మంది ప్రాముఖ్యులైనటువంటి క్రైస్తవులు అనేటువంటి వారు మేమేదో దేవుని వాక్యానికి విరోధంగా ఏదో పనిచేస్తామనుకున్నారు. And they began to oppose us very severely. వారు మమ్మల్ని ఎంతో బలంగా మమ్మల్ని ఎదిరిస్తూ వచ్చినారు. They tried all possible means in the God's work. దేవుని యొక్క పనిని వారు ఆపివేయటకు చాలా సకల ప్రయత్నాలు వారు చేసినారు. But we have learned one lesson. అయితే ఒక పాఠం మేము నేర్చుకున్నాం. Not to take any notice of their opposition and their remarks as scandalous stories. వారి యొక్క ఎదిరింపులు, వారి పలికే చెడ్డ మాటలు, వారు పలికేటువంటి చెడ్డ కథలు అన్ని కూడా వినకుండా ఉండాలని మేము But go on praying perseverely whole night or whole day. అయితే ప్రతి దినమంతయు రాత్రంతా ఏడతేగా ప్రార్థించవాలని తీర్మానం For చేశారు. more than 6-7 years, we had all night prayer every Saturday. దాదాపు 6-7 సంవత్సరాల కంటే ఎక్కువగా శనివారం అంతా కూడా రాత్రంతా ప్రార్థనలో కలిపినాం. And fasting and prayer also once a week. వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థనలో గడుపుతూ వచ్చినాం. And we pray earnestly పట్టుదలతో for the whole world. లోకమంతటి కోసం. Oh God, send forth thy witnesses from India to all parts of the world. ఓ దేవా, హిందూ దేశం నుండి నీ సాక్షులను లోకం యొక్క పలు భాగాలకు మీరు పంపమని ప్రార్థించినాం. If they can go to earn money and for business many part of the world, వ్యాపారం కోసం తర్వాత డబ్బు సంపాదించుకొని లోకం యొక్క ఏ భాగానికైనా మనుషులు పోగలిగితే why can't they go also from India to the gospel? వారు హిందూ దేశం నుండి స్వార్థ తీసుకుని వారు ఎందుకు వెళ్ళలేరు? Now the very same message was repeated now this year in Congress. అదే యొక్క వర్తమానము ఈ యొక్క కాంగ్రెస్ లో ఈ సంవత్సరం కూడా మళ్ళీ పలకబడ్డది. How will we say afterwards? తర్వాత మేము చెప్తాము, Unless people are revived, they can't be witnesses also. మనుషులు ఉజ్జీవింపబడితేనే తప్ప వారు ఆయనకు సాక్షిగా ఉండలేరు. How can dead people go with message? అటువంటి వ్యక్తులు ఎట్లు వర్తమానంతో వెళ్ళగలుగుతారు? They are living in sin and shame. ఎవరైతే సిగ్గులో అవమానంలో జీవిస్తారో They must be revived. అటువంటి వారు ఉజ్జీవింపబడవలసినది. Give a new life, నూతన జీవం, abundant life, సమృద్ధి గల from జీవం, a heavenly plan, పరలోక ఏర్పాటు, heavenly foundation, పరలోక పునాదిలో, with a heavenly architecture. పరలోకమైనటువంటి శిల్పకార్యం యొక్క Only then they can see God's word going forth, bringing forth much fruit. అప్పుడే దేవుని వాక్యం వెళ్ళడం నిశ్చయం గొప్ప ఫలం తీసుకుని వచ్చే చూస్తాం. We found the same message being repeated today in the Basic Congress. అదే యొక్క వర్తమానం From people of all classes. అదే యొక్క అనేకమైన మనుషులకు కూడా అదే వర్తమానం పలకబడ్డది. That is the common desire అదే మనుషులకు అందరికీ సమానమైన among the leaders of all nations. అన్ని జాతుల యొక్క నాయకులందరిలో కూడా Lord, we do a new work, ప్రభువా నూతనమైన కార్యం, and a deep work, లోతైన and కార్యం, a abiding work, నిత్యమైన and కార్యం, a lasting work, నిలబడే in కార్యం, the whole world. లోకమంతటా కూడా To a living church, సజీవమైనటువంటి సంఘం ద్వారా, the true church. సత్యమైన సంఘం ద్వారా Only then they can see God moving. అప్పుడే దేవుడు పనిచేసేది వారు చూడగలుగుతారు. And many have returned with a new message from the Lord as they heard the message in India. వారు ఇక్కడ అక్కడ దేవుని యొక్క వర్తమానం ఇప్పుడు నూతనమైనటువంటి వర్తమానంతో వారు వెళ్ళిపోయినారు. Now, what we have learned after many years struggle and battle, మనం ఎన్ని సంవత్సరాలైన తర్వాత పోరాటంతోనూ కష్టంతోనూ మనం ఏదైతే very నేర్చుకున్నామో honored to share now with many countries in a short time. అటువంటి అనుభవం అని కొద్ది కాలంలో కూడా అనేక జాతులతో పంచుకున్నటువంటి భాగ్యం And ప్రభుత్వం many told me, అనేకులు నాతో చెప్పినారు, brother, we have been praying for you for many years. సహోదరుడా, మేము అనేక సంవత్సరం నుండి మీకోసం ప్రార్థన I చేస్తున్నాం. first humbled before them. వారి ఎదుట నేను ఎంతో I దీనుడైపోయినాను. have forgotten them, నేను వారిని మర్చిపోయినాను. but they remembered. అయితే వారి జ్ఞాపకం ఉంచుకున్నారు. A few words spoken
in prayer or otherwise, యేసును ఒక రెండు మాటలు ప్రార్థనలో ఎప్పుడో and given them a Nigabanda prayer. వారికి గొప్ప ప్రార్థన భారం వారికి In many దయచేసి parts of Europe, many parts of Africa, many parts of the world, many parts of the country. ఆఫ్రికా పలు భాగంలో, యూరోప్ యొక్క పలు భాగంలో, మరి అనేక దేశాలకు పలు భాగంలో I కూడా don't know how they heard it, వారు ఎట్లా విన్నారో నాకు తెలియదు. but they said to me again. వారు మాటి మాటికి నాతో వచ్చి We have చెప్పినారు, heard much about it. We are praying for you. మేము దీని విషయం ఎంతో విన్నాము, నీ కోసం ప్రార్థిస్తున్నాం. Lord gave us the privilege to share the message with many countries. దేవుడు అనేకులతో కూడా ఈ యొక్క వర్తమానం పంచుకున్నటువంటి అనేక జనాంగులతో పంచుకునే And we భాగ్యం. thank you for your prayer. మీ యొక్క ప్రార్థన నిమిత్తమై మీకు ఎంతో You all have a share in it. మీకు అందరు కూడా దీంట్లో ఒక భాగం ఉన్నది. So know in eternity fully what we have received through your prayer. మీ యొక్క ప్రార్థన ద్వారా మేము ఏమైతే పొందినామో అది నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు అది కనబడుతుంటున్నది. May God make us like Hannah today, travailing, agonizing as God co-workers, as God partners, as God co-laborers, knowing God's need in every country, not only India. దేవుని అక్కరని ఎరిగి హిందూ దేశమే కాకుండా లోకమంతా కూడా దేవుని అక్కరని హన్నా మాదిరి ప్రసవేదంతో పట్టుదలతో ఎంతో భారంతో ప్రార్థించినటువంటి హన్నాలుగా మనం తయారు చేయను. Our burden is God's message may go from here, all parts of India and Asia, all parts of the world. మన యొక్క భారం ఏమిటంటే హిందూ దేశంలోను, ఏషియాలోను, లోకం యొక్క పలు భాగంలోనికి దేవుని యొక్క వర్తమానం ఇక్కడి నుంచి ప్రాకి వెళ్ళాలనే యొక్క భారం But ఏంటి? labor as God's co-workers. అయితే దేవుని యొక్క జత పని వానిగా ప్రయాసపడు. Lord, what is thy need today? ప్రభువా నీ యొక్క అక్కర ఇది ఏమైనది? Thy need in Australia, ఈ ఆస్ట్రేలియా నీ అక్కర, or America, అమెరికా, or Africa, ఆఫ్రికాలో, or China, చైనాలో, or Japan, జపాన్లో, or Russia, రష్యాలో, any part of the world. లోకం యొక్క ఏ భాగంలో అయినా I never knew our plane will go via Moscow this time. ఈ సమయం నా ప్లేన్ మార్చుకోకుండా వెళ్తుందో నాకు తెలియదు. They told us when we started from Bombay, మొట్టమొదటి మేము బాంబే నుంచి వెళ్ళేటప్పుడు we are going via Moscow, మేము మాస్కో నుండి వెళ్తున్నామని, రష్యా నుండి. So we got there in the morning about 11 o'clock ఉదయమున on Sunday the 15th, 14th. ఆదివారం 14వ తారీఖున ఉదయమున అక్కడ చేరిన It's మాస్కో. a very large airport. అది పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది. There's so many nice things to see with the manufacturing. అక్కడ వారు ఏమైతే చేస్తున్నారో దాన్ని చూడడం చాలా మంచి ఉన్నాయి వస్తువులు. So I said, Lord, ప్రభు అని అన్నా, I'm not coming here to see these things. ప్రభు ఈ సంగతి చూస్తే నేను ఇక్కడ రాలేదు. They can't help me very much. అవి నాకు సాయం చేయవు. I don't buy it anyway. నేను ఇక్కడ ఏం I కొనను, don't buy anything. ఏం కొనను కూడా నేను. I have to buy one corner. ఒక మూల కూర్చున్నాను, Began to pray. ప్రార్థిస్తూ వచ్చినాను. Lord, I crave thy inheritance over here. ఓ దేవా, ఈ స్థలంలో నీ యొక్క స్వాస్థ్యం నేను Even అడుగుకుంటున్నాను. though I can't preach, నాకు బోధించలేని ఇక్కడ, I can pray by faith. అయితే విశ్వాసం ద్వారా Lord, ప్రార్థించాను. give us your inheritance in Russia. ప్రభు ఈ యొక్క రష్యా అంతట్లో కూడా నీ స్వాస్థ్యం And దయచేయమని a abundant prayer for those in tribulation in Russia and so on. రష్యాలో ఉన్నట్టు హింసలు పడుతున్న వారందరి నిమిత్తమై ప్రార్థన భారం. And that's why we kept on claiming God's inheritance in many countries. ఈ విధంగా అనేక దేశంలో దేవుని యొక్క భారం విషయం ప్రార్థించే In భాగ్యం కలిగింది. Persia and Turkey and Middle East, Far East, Europe or America, every country. పర్షియా, టర్కీ, యూరోప్, అమెరికా ఇంకా వేరే దేశంలో అన్నింటిలో కూడా We covered your prayers. ఈ ప్రార్థన మేము అడుగుకుంటున్నాం. God is doing new work దేవుడు నూతన పని in చేస్తున్నాడు. every part of the world. లోకం యొక్క అన్ని భాగంలో కూడాను Find out your share. నీ భాగం ఏమో ఇది కనుక్కో. You pray earnestly this evening as you go home. నీవింటికి వెళ్ళినప్పుడు ఈ రాత్రి నువ్వు ఎంతో, Oh Lord, make me a vessel. ఓ ప్రభువా నన్ను హన్నా పాత్రగా చేయి. Thy true co-worker. నీ నిజమైనటువంటి జత పనివానిగా. All my weakness and limitation. నా యొక్క హక్కుదా, నా యొక్క బలహీనత, పొరపాట్లు ఎన్నున్నప్పుడు Teach me how to pray and pray earnestly as thy co-worker. ఎట్లు నీ యొక్క జత పనివానిగా ఉండి పట్టుదలతో ప్రార్థించినట్లు నీవు నాకు నేర్పించమని అడుగును. I may meet thy need నీ అక్కడ నేను తీర్చినట్లు in any country as thou knowest best. నువ్వే Anywhere thou knowest best. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ మార్గం అయినప్పటికీ Either by my life or by my substance or by my prayer or anything. నా యొక్క జీవితం ద్వారానైతే నువ్వు, నా యొక్క డబ్బు ద్వారానైతే, నా ప్రార్థన ద్వారా నువ్వు ఎట్లయితేనే సరే ప్రభువా. We have begun to see something new. ఆ నూతనమైన సంగతి చూడగొట్ట ప్రారంభించినాం. They are going to many things happening in coming years, in the coming months. రానైన నెలలోనూ గొప్ప సంగతి జరగడం మనం చూస్తాం. The very fact that we have so many shortage these days, ఈ దినంలో మనకి ఇన్ని కొరతలు ఉన్నవనేటువంటి దాని యొక్క కారణం shortage of rice బియ్యం యొక్క కొరత, and the wheat గోధుమలు and the oil నూనె, and kerosene oil కిరసనాయిలు, and soap even. సబ్బులు కూడా, Anything. ప్రతిది కూడా. When you go to the shop, షాప్ పోతే not available. లేదు, Shortage. లేదు. It's only beginning of trouble. అది శ్రమలకు ప్రారంభం. Lord wants to be ready. ప్రభు మనం సిద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. Before the worst trouble comes, please be ready. కాబట్టి ఇంకా కష్టమైనటువంటి యొక్క అతి గొప్ప కష్టం And pray, Lord, we make us co-workers like Hannah, then Samuel, then David, then Solomon. ప్రభువాను హన్నా మాదిరి, సాముయేలు మాదిరి, దావీదు మాదిరి, సొలొమోను మాదిరి నన్ను జతపనివానిగా నువ్వు చేసుకుని In అనుకున్నాను. Hannah we learned how to pray.
అన్న ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అంటే ఎట్లు ప్రార్థించవలను. Samuel, God's mouthpiece. సాముయేలు దేవుని యొక్క నోరు, God's prophet. దేవుని యొక్క ప్రవక్త, God's messenger. దేవుని యొక్క వర్తమానం, God's message. దేవుని యొక్క God's voice. దేవుని యొక్క స్వరం, And authority. అధికారంతో We రావాలి. need to be Samuel. మనం సాముయేలు మాదిరి ఉండవలసింది. Many countries, అనేక any part of the world. లోకం యొక్క పలుభాగంలో You will say very boldly. ధైర్యంగా చెప్పినటువంటి వారంగా, Hear ye what God says. ఇదిగో యెహోవా ఇలా, Hear ye what God says. యెహోవా ఇలా Voice సెలవిస్తున్నాడు. of God దేవుని is యొక్క powerful. బలమైనది. Only that can divide the flame of fire. అదే యొక్క అగ్నిని విభాగం చేయగలదు. In David, దావీదులో we know God's mind, God's plan. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఏర్పాటు. That's the first chronicle. అది మొదటి And chapter 28 28 అధ్యాయం and verse 19. 19వ వచనం. God gave his writing, the pattern of all these things in detail to David. దావీదుకు దేవుడు ఆ యొక్క రాత మూలంగా సమస్తమును స్పష్టంగా రాసి ఇచ్చినాడు. And before God could give David the pattern, దేవుడు దావీదుకి ఈ యొక్క మత్తుని ఇవ్వక ముందు he brought David on the threshing floor on 2 occasions. దావీదును 2 సార్లు ఆ యొక్క కళ్ళంలోనికి తీసుకొని వచ్చినాడు. First Chronicles chapter 13. మొదటి సమయాలు 13 అధ్యాయం. And First Chronicles. మొదటి దినవృత్తాంతం 13. And Second Samuel chapter 24. రెండవ సమయాలు 24. The threshing floor is a place which is separated the grain and chaff. ఈ యొక్క కళ్ళను ఏ స్థలం అన్నట్టయితే గట్టి గింజలను పొట్టును వేరు చేసేటువంటి ఒక స్థలం. What we call wisdom, God calls chaff. దేవుడు మనం ఏదైతే జ్ఞానం అని పిలుస్తామో దేవుడు దాన్ని పొట్టు అని That's పిలుస్తాడు. our trouble. అదే మనకున్న కష్టం. We think we have much wisdom. మనం అనుకుంటాం మనకి ఎంతో తెలివినదని. And God says, దేవుడు అంటున్నాడు, look in my eye. నా కళ్ళలో చూడుము. And then I see, తర్వాత చూస్తాడు, nothing but chaff. పొట్టు పొట్టే Only chaff there. పొట్టే I may say, నేననొచ్చు. I am BA, I am PhD, NED, very kind. ఏమైనా సరే God says, దేవుడు అంటే Moses 40 years. మోషేకు 40 సంవత్సరాలు పట్టింది. God kept him for 40 years in wilderness. 40 సంవత్సరాలు దేవుడు అతన్ని To take away his staff. తన యొక్క పొట్టును తీసేయటం. And 40 days on the mount. 40 సంవత్సరాలు ఆ కొండ మీద, 40 Only then he gave pattern. తరువాత ఆ యొక్క మత్తును చూపించినాడు. To receive heavenly pattern పరలోక యొక్క మత్తును for పొందడం, the heavenly church, పరలోక సంఘం నిమిత్తమై we require divine wisdom. దైవ జ్ఞానం మనకు Heavenly wisdom. పరలోక జ్ఞానం. And that's why God will take us through many, many refining fires. అందును బట్టి దేవుడు అనేక విధమైనటువంటి మనల్ని శోధించినటువంటి అగ్నిలో నుండి మనం తీసుకుని వెళ్తాడు. Then the 2 Chronicles 7:1, రెండో దినవృత్తాంతం 7:1 the fire came down. అగ్ని దిగి వచ్చినది. That's Solomon. సొలొమోను When the work was complete, పని పరిపూర్ణమైనప్పుడు, First King మొదటి రాజులు chapter 6, మొదటి రాజులు 6, verse 7. 6, 7. First King మొదటి రాజుల గ్రంథము chapter 6 6వ అధ్యాయము and verse 7. 7వ వచనం. First King 6:7. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. And the house was built on stone, ready before it was brought there. They were in the hammer, narak, any tool were heard in the building. అయితే మందిరం కట్టబడి సమయమున అది ముందుగా సిద్ధపరిచిన తెచ్చిన రాళ్లతో కట్టబడను. మందిరం కట్టు స్థలమున సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం వినబడలేదు. Now Solomon means peace. సొలొమోను అనగా సమాధానం. A man of peace. సమాధానం గల వ్యక్తి. God used him to build the building దేవుడు అతన్ని ఆ యొక్క మందిరం కట్టక ప్రారంభించినాడు. before the glory came down. ఆ యొక్క మహిమ దిగి రాకముందు. And we are told, మనకు చెప్పేది ఏంటంటే, even though they used many large stones, మనం అతను చాలా పెద్ద రాళ్ళు వాడుకున్నప్పుడు, when they were brought the building, ఆ యొక్క మా కట్టడంలోనికి తీసుకొని రాబడ్డప్పుడు nobody heard any sound, ఎవ్వరు కూడా ఏ శబ్దం వినలేదు. either axe or hammer or any tool. సుత్తే, గొడ్డలి, ఏ ఇనుప పనిముట్టు యొక్క శబ్దం Even ఏమాత్రం for a small hut, you require hammer and nail. ఒక చిన్న దారి కోసమైన గుడిసెకైనా ఒక సుత్తె కావాలి, ఒక బేస్ In కావాలి. this building, అయితే ఈ కట్టడంలో no hammer, ఏ సుత్తె లేదు, no axe, ఏ యొక్క no గొడ్డలి, iron tool, ఏ ఇనుప and no sound heard. ఏ శబ్దం వినబడలేదు. The work went on so peacefully, so quietly. ఆ యొక్క పని ఎంతో సమాధానంగా మౌనంగాను ఎంతో మౌనంగా వెళ్ళినది. What a building! ఎటువంటి భవనం అది. That speaks of love, అది ఏం చూపిస్తుందంటే ప్రేమ, cooperation, సహవాసము, సహకారము, oneness, ఐక్యత, unity, ఏకత్వము, helpful workers, పనివిలుగా, heavenly plan, పరలోకమే and the heavenly architect. పరలోకం యొక్క శిల్పకారి. Everybody doing his job. ప్రతివాడు తన పని చేస్తాం. No jealousy, అసూయ లేదు, no suspicion, అనుమానం లేదు, no contention, ఏ కోపం లేదు, no striving, ఏ పోరాటం లేదు, no greed, no covetousness. ఏ ఆశపత్తనం లేదు. Fire came down. అగ్ని వచ్చినది, The glory came down. మహిమదిగా వచ్చినది. That's what we need today. అదే మన ఖరీదిన Oneness. ఐక్యత. You want to find today
in many places. అనేక స్థలంలో ఇది మీకు కనబడదు. Among believers, everywhere, ఏ స్థలంలో కూడా contention, పోరాటాలు, parties, పార్టీలు, jealousies, covetousness, greed, suspicion, అనుమానాలు, stories and scandals. కథలు, చెడ్డు మాటలు పడడం. They can't live together. కలిసి జీవించలేరు. That is their nature also. అది యొక్క వారి స్వభావం అది. But to have true glory, అయితే నిజమైన మహిమ కలిగి we need all these 4 characters. ఈ యొక్క 4 శీలములు మనకు అవసరం. We live pay by faith. విశ్వాసం ద్వారా ప్రార్థించవచ్చు. Lord, raise up vessels like Hannah, ప్రభువా హన్నా పాత్రలు లేపు, who know how to pray like co-workers. జత పనివారిగా ప్రార్థించినటువంటి వారిగా నేర్చుకో. Vessels like Samuel, సమూయేలు మాదిరి వారిని పంపుము. who will be thy mouthpiece, ఈ యొక్క నోరుగా ఉన్నటువంటి వారిని. give thy voice, ఈ స్వరం వినూతి and thy messengers in thy message, ఈ వర్తమానంతో giving very boldly. ఎంతో ధైర్యం ఇచ్చు వారిని. Vessels like David, దావీదు అటువంటి వారిని. heavenly plan, heavenly church, పరలోక సంఘము. and Solomon, సొలొమోను అటువంటి వారిని. to oneness, నిజమైన unity ఐక్యత among thy saints, among thy people. ఈ యొక్క ప్రజల మధ్యను. Then we shall see true glory. అప్పుడు నిజమైనటువంటి మహిమ చూస్తావు. Pray ఈ దినంలో మన యొక్క కోరిక for the whole world, లోకమంతటి కోసం, not only for one place. ఒక్క స్థలం కోసమే కాదు. We cover your prayer. ఈ ప్రార్థన మేము ఎంతో కోరుతున్నాం. Lord, we keep upon our knees and faces ప్రభు మనల్ని ఎప్పుడు మన యొక్క మోకాళ్ళ మీద మన ముఖం మీద ఉంచినట్లు and learn how to become Hannah, ఎట్లు హాన్నా మాదిరి ఉంటుంది నేర్చుకో. knowing God's mind and God's need. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క అక్కర ఎరుగునటువంటి వారంగా God will abundantly reward you. ప్రభు మేము సమృద్ధిగా మేము మీకు ప్రతిఫలం దయచేయను You కాక. can pray at home, మీకు ఇంట్లో early ప్రార్థన morning, పొద్దున్నే, or midday, or midnight, మధ్యరాత్రి అయినా, or among yourself. నీ మధ్యలో కూడా You can start a prayer group, మీరు ఒక చిన్న ప్రార్థన గుంపు In your neighborhood. నీ యొక్క పొరుగువాళ్ళ మధ్య Anytime. ఎక్కడైనా సరే, and then you see your God to co-worker. అప్పుడు నీవు దేవుని యొక్క నిజమైన జత పని వారిగా చూసుకుంటావు. Our Lord, our Savior, thank thee for bringing us together. మా ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు నామమునందు ఏకంగా చేసినందుకు వందనం Thank చెల్లిస్తున్నాను. thee for reminding us of our share, bring back thy departed glory. ప్రభువా నీ యొక్క వెళ్లిపోయినటువంటి మహిమను తీసుకుని వచ్చులో ప్రభువా నీవు చూపించిన భాగం బట్టి వందనం చెల్లిస్తున్నాం. By doing a new work, ప్రభువా నీ యొక్క నూతన and a కార్యం, deep work, నూతన and కార్యం, a mighty work నిత్య నిలిచినట్టు in కార్యం every part of the world. లోకమంతట్లో కూడా Show us our share in that great task. ప్రభువా ఇటు గొప్ప పనిలో మా యొక్క భాగం ఏమిటో చూపించు. Make us thy Hannah vessels, ప్రభువా మమ్మల్ని యొక్క హన్నా పాత్రలుగా and చేయండి. thy Samuel vessels, నీ సామ్యాల పాత్రలుగాను, and David vessels, దావీదు and పాత్రలుగాను, Solomon vessels. సాలమోను పాత్రలుగాను. If we see thy glory coming down ప్రభువా నీ యొక్క మహిమ వారి దిగి వచ్చి in many parts of the world, అన్ని భాగములు కూడాను. oh God, give us a prevailing burden of prayer for many countries these days. అనేక దేశం నిమిత్తం ఈ దినంలో ప్రసవ వేదన ప్రార్థించినట్టు భారం దయచేయమంటున్నాం. We pray in the name of Lord and Savior. మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు యొక్క నామమునే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆగే చేరియున్నారు శత్రువులెందరుని చుట్టూ చేరియున్నారు తప్పించుకుందు వెట్లు తప్పించుకుందు వెట్లు సాయావాణ్యం పాలించే
ప్రభా